ఏం రెసిపీ చేస్తున్నారు? సో ఈరోజు వచ్చేసరికి మనం మష్రూమ్ సూప్ చేసుకుంటాం. బయోటిన్ వైటమిన్ ఇంపార్టెన్స్లో భాగంగా ఈ రోజు అయితే మష్రూమ్ సూప్ ప్రిపేర్ చేస్తారంటే దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. మష్రూమ్ సూప్కి కావాల్సిన పదార్థాలు: పుట్టగొడుగులు, నూనె, వెల్లుల్లి ముక్కలు, జీడిపప్పు పేస్ట్, మిరియాల పొడి, ఉప్పు, స్ప్రింగ్ ఆనియన్స్, కారం, అల్లం ముక్కలు. మష్రూమ్ సూప్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, మష్రూమ్ సూప్ నా ఫేవరెట్. మష్రూమ్స్ ఏం తీసుకొచ్చారు? బటన్ మష్రూమ్సా? సో మీ ఫేవరెట్ కాబట్టి బటర్ మష్రూమ్సే తీసుకొచ్చాం. ఓకే, సో బటన్ మష్రూమ్సే కాదు, ఇంకా మీరు ఏం తీసుకొచ్చిన మష్రూమ్స్లో నేను చాలా బాగా తింటాను అనమాట. నాకు అంత ఇష్టం. మష్రూమ్స్ అయితే చాలా, అంతే కదా? అంతే, మష్రూమ్స్ అయితే చాలా. దీంట్లో కూడా మనకు ప్రోటీన్ వాల్యూ బాగుంటుంది కదా. చాలా వేరియేషన్స్ ఉంటాయి కదా, అంటే చాలా టైప్స్లో ఉంటాయి మష్రూమ్స్. అన్నిట్లోనే మనకి కొంచెం డిఫరెంట్గా ఏమైనా న్యూట్రియంట్స్ కానీ వైటమిన్స్ కానీ లభిస్తాయా? సేమ్ ఉంటాయా? చాలా హైబ్రిడ్ వెరైటీస్ దొరుకుతున్నాయి. సో కంపారిటివ్లీ వైల్డ్ మష్రూమ్స్ అయితే మనకు ఎక్కువ న్యూట్రిషియస్ ఉంటాయి అన్నమాట. ఈ హైబ్రిడ్ అని కొంచెం కంపారిటివ్లీ న్యూట్రిషన్ వాల్యూస్ అనేది తక్కువగా ఉంటాయి. ఒక్కసారి తిన్నాను నేను వైల్డ్ మష్రూమ్స్, పేరుకి తగ్గట్టుగానే చూడగానే భయం వేసింది నాకు. అండ్ చాలా పాయిజనస్ కూడా ఉంటాయి. సో పిక్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో సూప్ స్టార్ట్ చేసేద్దాం మరి. ఖచ్చితంగా. ఓకే, స్టవ్ ఆన్ చేసానా? ఎస్. సో ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకుందాం అశ్విని. ఓకే. సో మనం దీంట్లో అల్లం ఇంకా వెల్లుల్లి రెండు ఫ్రెష్వి, అంటే పేస్ట్ లాగా కాకుండా ప్లస్ పౌడర్స్ లాగా కాకుండా ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి వేస్తున్నాం కాబట్టి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసాను. సో దట్ అవి కొంచెం ఫ్రై అయితే మనకి టేస్ట్ బాగుంటుంది. అవును, సూప్స్ అంటేనే మనకి అల్లం లేకపోయినా వెల్లుల్లి కంపల్సరీ వేస్తూ ఉంటారు. టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట వెల్లుల్లి వేసుకుంటే కనుక. ట్రై చేయండి, ఇష్టం లేకపోయినా బాగుంటుంది. రెడీమేడ్ సూప్స్ చాలా ప్రిఫర్ చేస్తుంటారు. ప్యాకెట్ సూప్స్ జస్ట్ వాటర్లో యాడ్ చేసేసి తీసుకునేది. సో అది తీసుకుంటే జస్ట్ మన క్రేవింగ్ సాటిస్ఫై అవుతాయి, కానీ దాని నుంచి ఎటువంటి న్యూట్రిషనల్ వాల్యూ అనేది లభించదు. ఇన్ఫ్యాక్ట్ దాంట్లో ఏంటి అంటే థిక్నెస్ కోసం చాలా కార్న్ స్టార్చ్ అవి ఇవి యాడ్ చేస్తుంటారు. సో దానికంటే కొంచెం ఓపిక తెచ్చుకొని ఇలా ఫ్రెష్ సూప్ అనేది తీసుకుంటే ఇంకా మంచిది. మీరు ఇక్కడికి రావడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎన్ని రకాల సూప్స్ ప్రిపేర్ చేశారో తెలుసా? నేను చాలా ట్రై చేశాను కూడా. అండ్ మనవి చాలా ఈజీగా కూడా ఉంటాయి. చాలా ఎక్కువ ప్రిపరేషన్ అలా లేకుండా ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు. అవును. సో ఆయిల్ వేడెక్కిపోయింది కదా అశ్విని, నెక్స్ట్ వెల్లుల్లి వేస్తున్నాను. ఓకే. తర్వాత కొద్దిగా అల్లం ముక్కలు కూడా వేస్తున్నాను. సో వీటిని లైట్గా ఫస్ట్ ఫ్రై చేసుకుందాం. ఓకే. ఎలా వస్తుందండి? క్లియర్ సూపా? మనం క్రీమ్ కోసం, క్రీమ్ కాకుండా ఆ ఫ్లేవర్, ఆ టెక్స్చర్ అండ్ ఆ ఫ్లేవర్ వచ్చేలాగా వేరే ఇంగ్రీడియంట్ యూజ్ చేస్తాం. సీక్రెట్ ఇంగ్రీడియంట్, అలేఖ్య గారి సీక్రెట్ ఇంగ్రీడియంట్. సో అది ఏంటో చెప్పను, టేస్ట్ చేసేటప్పుడు మీరే చెప్పండి అంతే, అది ఎలా వస్తుంది, ఏ ఫ్లేవర్ వచ్చింది. ఓకే. సో మనకి అల్లం అండ్ వెల్లుల్లి ఫ్రై అయిపోయాయి కాబట్టి స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాం. దీంట్లోకి మష్రూమ్స్ కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుందాం. జీడిపప్పు ముక్కలు ఉంటాయి కదా, అలా కట్ చేసి చిన్న చిన్నగా ఉంటేనే సూప్లో టేస్ట్ బాగుంటుంది. దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. సో వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, కొద్దిగా ఇది బాయిల్ అవ్వాలి. తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకుందాం. ఓకే. సో ఈ రోజు పర్టికులర్గా మనం ఓన్లీ మష్రూమ్ మాత్రమే తీసుకున్నాము. దీంట్లో ఎంత శాతం మనకి ప్రోటీన్ అండ్ బయోటిన్ గురించి కూడా మాట్లాడుకుంటాం కాబట్టి దీంట్లో బయోటిన్ ఉంటుందా? సో ఇది బయోటిన్ సోర్స్ కూడా అనమాట. మనకి బయోటిన్ అంటే ఆల్మోస్ట్ ఒక 100 grams ఆఫ్ మష్రూమ్స్ తీసుకుంటే ఒక 10 to 20 మనకు బయోటిన్ అనేది లభిస్తుంది. ఓకే. సో కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఓకే. కొద్దిగా మిరియాల పొడి, చాలా కొద్దిగా కారం. ఓకే. సో దీన్ని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. సో దీంట్లో లాస్ట్గా మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేస్తాం. ఓకే. సో ఒక 1 minute దీన్ని బాయిల్ చేసుకుంటే మన సూప్ రెడీ అయిపోతుంది. సూప్ రెడీ అయిపోయింది అశ్విని, మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటాం. ఓకే.
సో అశ్విని, మన మష్రూమ్ సూప్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేసి ఆ ఇంగ్రీడియంట్ ఏంటో చెప్పు. ఓకే, ఎస్, మష్రూమ్ సూప్ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. మష్రూమ్ సూప్కి కావాల్సిన పదార్థాలు: పుట్టగొడుగులు, నూనె, వెల్లుల్లి ముక్కలు, జీడిపప్పు పేస్ట్, మిరియాల పొడి, ఉప్పు, స్ప్రింగ్ ఆనియన్స్, కారం, అల్లం ముక్కలు. మష్రూమ్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అందులో నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో స్ప్రింగ్ ఆనియన్స్ ముక్కలు, పుట్టగొడుగులను తగినంత నీళ్లు వేసి మరిగించుకోవాలి. తర్వాత అందులో ఉప్పు, మిరియాల పొడి, కారం, జీడిపప్పు పేస్ట్ వేసి కలుపుకొని బాయిల్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, మష్రూమ్ సూప్ రెడీ.